హలో అండి, నమస్తే. ఎంత పిలకలాగా ఉన్న జుట్టు కానీ లేదా పల్చగా ఉన్న జుట్టు, ఎంత చిన్న జుట్టు ఉన్నా సరేనండి, షాంపూలో మనము ఇదొక్కటి కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, మన జుట్టు మోయలేనంత బరువుగా పెరుగుతుంది. దీనికోసం నేను ముందుగా మందార పువ్వులు కానీ ఆకులు కానీ కొన్ని తీసుకోవాలండి. మన హెయిర్ దాన్ని బట్టి మనము వీటిని తీసుకోవచ్చు. అయితే ఇవి చాలా డస్ట్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఆకును కానీ పువ్వును కానీ నీటిలో శుభ్రం చేసిన తర్వాతనే యూజ్ చేయాలి. దాని కింద ఉన్న గ్రీన్ కలర్ కాడ ఉంది కదండి, దాన్ని మాత్రం తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఆ పువ్వులో కొద్దిగా జిగురు పదార్థం అనేది వస్తుందండి. పువ్వులను కూడా వీటిలో ఖచ్చితంగా యాడ్ చేయాలండి. ఆకులను మాత్రమే కాకుండా ఇలా రెండింటిని కలిపి మాత్రమే మనం పెట్టుకోవాలి. అయితే ఈ గ్రీన్ కలర్ కాడలను తీసినప్పుడే మనకి పువ్వులో జిగటగా ఉండటం వలన మన హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఒక గిన్నెలో సగం వరకు కానీ లేదా చిన్న సగం వరకు వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ పువ్వులను ఈ ఆకులను మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ నీటిలో మనము ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామనుకుంటున్నామో దానికంటే ఒక 1 అవర్ కానీ టైం ఎక్కువగా ఉన్నవారు 2-3 అవర్స్ ముందే ఇలా మనము వాటర్లో వేసి నానబెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే లిక్విడ్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. మనము షాంపూలో కలుపుకొని హెడ్ బాత్ చేసేసుకున్నాం అనుకోండి, మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. చూడండి, నేను ఇక్కడ ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. వీటన్నిటిని కూడా మనము చేత్తో బాగా గట్టిగా అనేసి దాంట్లో ఉండే రసాన్ని మాత్రమే మనము హెడ్కి అప్లై చేసుకోవాలి. ఈ పువ్వులను ఆకులను మనము వాటర్లో వేసి నానబెట్టినప్పుడు 15 మినిట్స్కి కానీ హాఫ్ అన్ అవర్కి మనకి ఎలాంటి తేడా కనిపించదండి. 1 అవర్ నుంచి 2 అవర్స్ 3 అవర్స్ అలా ఎక్కువగా ఉంచినప్పుడే దాంట్లో వాటర్లో మీకు తేడా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు హెడ్ బాత్ చేసే టైం ఉంటే మీరు 2-3 అవర్స్ అయినా ఇలా నానబెట్టేసిన తర్వాతనే హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాటర్ అనేది ఎలా ఉందో, చాలా లిక్విడ్గా జిగురుగా ఉంటుందండి. 1 అవర్ కానీ 2 అవర్స్ తర్వాత ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మీరు ఆకులను పువ్వులను గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మీకు వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్లో కూడా మీకు ఖచ్చితంగా తేడా అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్ని మీరు హెడ్ బాత్కి చేసే షాంపూ ఉంటుంది కదండి, ఎలాంటి షాంపూ అయినా సరేనండి, ఎప్పుడైనా షాంపూని మీరు డైరెక్ట్గా హెయిర్స్కి అప్లై చేయకూడదంట అండి. ఇది నేను చెప్పిన చిటికా కాదండి, డాక్టర్ చెప్పిన చిటికా మీకు చెప్తున్నాను. డైరెక్ట్గా హెయిర్స్కి అప్లై చేసామనుకోండి, చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన హెయిర్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్స్ అనేవి జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీరు టీ వడపోసే జాలి ద్వారా కూడా సపరేట్ చేసుకోవచ్చు. నేనైతే దాంట్లో ఉండే ఆకులను ఇలా మనము చేత్తో తీసేస్తే మిగిలిన చిన్న ఆకులు ఉంటాయి కదండి, అవి హెయిర్కి పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి నేను ఈ లిక్విడ్ని మొత్తాన్ని కూడా హెడ్ బాత్ చేసేటప్పుడు దీంట్లో ఎలాంటి షాంపూనైనా మీరు కలిపేసి హెయిర్కి అప్లై చేయండి. ఇలా లేదా ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ లిక్విడ్నే పెట్టుకొని తర్వాత హెడ్ బాత్ చేసామన్నా కూడా పర్వాలేదండి. మీరు ఎలా పెట్టుకున్నా కూడా మనకి హెయిర్ గ్రోతింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది, మన హెయిర్ అనేది సిల్కీగా తయారవుతుంది. జడ చిన్న పిల్లలకైనా సరేనండి, ఇది అప్లై చేసి చూడండి, చాలా త్వరగా హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. దీంతో పాటు మీరు సంవత్సరానికి సరిపడా ఆయిల్ని కూడా ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మనకి జీవితంలో హెయిర్ సమస్యలు అనేవి అస్సలకే రాకుండా ఉంటాయండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. పాటు గిన్నెని తీసుకొని మీరు హెయిర్కి అయితే రోజు ఏది అప్లై చేస్తున్నారో ఆ ఆయిల్నే తీసుకోండి. నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ని పూర్తిగా వేసేసాను. ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా కూడా మనకి వస్తుంది. ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. తర్వాత అందరికీ తెలిసిన చుట్టుపక్కల కనిపించే మందార ఆకు పువ్వులు ఉంటాయి కదండి, ఎక్కువగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పువ్వులను ఆకులను కూడా ఎక్కువగా తీసుకోండి. వీటిని నీటితో శుభ్రం చేయకుండా క్లాత్తో నీట్గా తుడిచేశారనుకోండి, దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. మనం తీసుకున్న ఆకులన్నిటినీ కూడా ఇలాగే క్లీన్ చేసుకున్నాక మందార ఆకుకున్న కాడల్ని మాత్రం కట్ చేయండి, ఓన్లీ ఆకులను మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ కూడా ఇలా మలుచుకొని సీజర్తో చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మందార పువ్వులను కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకున్నాక మనము ముందుగా తీసుకున్న పారాషూట్ కొబ్బరి నూనె ఉంది కదండి, ఆ గిన్నెలోకి ఈ ఆకులన్నిటినీ కూడా వేసేయండి. వీటితో పాటు కరివేపాకు ఉంటుంది కదండి,
మనము మందార ఆకుల క్వాంటిటీని ఎంత తీసుకున్నామో దానికి సరి సమానంగా కరివేపాకు ఆకులను కూడా తీసుకోవాలి. వీటిని కూడా మనము పారాషూట్ కొబ్బరి నూనెలో పూర్తిగా కలిపేసేయండి. ఇలా రెండింటిని బాగా వేసిన తర్వాత మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులను పొడి చేసింది కానీ లేదా డైరెక్ట్గా మెంతులను కూడా ఈ పారాషూట్ కొబ్బరి నూనెలో కలిపేసేయండి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ల వరకు మెంతులను వేస్తున్నానండి. 3 వేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేయండి. మనకైతే ఇక్కడ కలర్ అనేది ఇలా వైట్ కలర్లో ఉంది కదండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 to 6 మినిట్స్ పాటు బాగా మరగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేడి చేసామనుకోండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. వేడి చేస్తున్నప్పుడే ఈ ఆకులన్నీ కూడా ఇలా కలర్లోకి వచ్చేసాయండి. మనము ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేయాలి. మధ్య మధ్యలో కలుపుతున్నాం అనుకోండి కలర్ అనేది మీకు కనబడుతుంది. కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఆకులన్నీ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేసి స్టవ్ని ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు కూడా అలాగే పెట్టేసేయండి. మీకు కలర్ అనేది డార్క్గా ఉంటుందండి. ఇంతకుముందు నువ్వుల నూనెను తీసుకున్నాం చూడండి, ఆ కలర్లో కనిపిస్తుంది. ఒక గిన్నెను తీసుకొని టీ వడపోసే జాలి ద్వారా ఈ ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసుకోండి. మిగిలిన ఆకులన్నీ ఉంటాయి కదండి, మీరు ఎప్పుడైనా హెడ్ బాత్ చేసే ముందు ఈ ఆకులన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా చేత్తో నలిపి మన జుట్టుకు అప్లై చేసామనుకోండి ఈ ఆకుల్లో ఉండే ఆయిల్ అంతా కూడా హెయిర్కి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. దీన్ని మనము జుట్టుకు అప్లై చేసామనుకోండి మనకి తలనొప్పి రాకుండా ఉంటుంది. హెయిర్ అనేది ఒత్తుగా నల్లగా దృఢంగా పెరుగుతుంది. తెల్ల జుట్టు కూడా అంత ఎక్కువగా రాదండి. మీరు ప్రతిరోజు హెయిర్కి ఆయిల్ని అప్లై చేయలేదు అనుకున్నప్పుడు నైట్ పడుకునే ముందు హెయిర్కి అప్లై చేసి తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. మీకు ఎంత చిన్న హెయిర్ అయినా సరేనండి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మీరు అనుకోవచ్చు నాది చాలా చిన్నగా ఉంది, మీకు అయితే ఎక్కువగా హెయిర్ గ్రోత్ అనేది కాలేదనుకుంటున్నారు. కానీ నేనైతే రీసెంట్గా తిరుపతిలో నేను హెయిర్ ఇచ్చేసానండి. అందుకొరకే నాకు హెయిర్ అనేది చాలా చిన్నగా ఉంది. కానీ తక్కువ టైంలోనే నేను ఇలా హెయిర్కి ఆయిల్ని కానీ షాంపూని అప్లై చేసిన తర్వాత నాకైతే హెయిర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిందండి. చాలామంది అన్నారు మీకు చాలా హెయిర్ అనేది చాలా త్వరగా పెరిగిందని. నేనైతే మా పాపకు కూడా ఇదే ఆయిల్ని ఇదే షాంపూని పెడుతున్నానండి. ఆమెకు కూడా చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనము యూజ్ చేసినవన్నీ కూడా న్యాచురల్వేనండి, ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయలేము కాబట్టి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోవటమే కాకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చండి. అంతేకాకుండా మీకు దీంట్లో ఇంకొక బెనిఫిట్ కూడా కనబడుతుందండి. వైట్ హెయిర్ అనేది కూడా మీకు త్వరగా అస్సలకే రాకుండా ఉంటుంది. నేను చూపించిన ఈ 2 టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి మీకు వైట్ హెయిర్ రాదు. కొన్ని రోజుల్లోనే మీకు హెయిర్ అనేది చాలా పొడవుగా పెరుగుతుంది. ఇది ఎవరైనా యూజ్ చేయించండి. మీరు కంటిన్యూగా దీన్ని అప్లై చేశారనుకోండి రిజల్ట్ అనేది చాలా వెంటనే కనబడుతుంది. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.